ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. సిగ్గు సిగ్గు ఉద్యోగులపై దాడి, సిగ్గు సిగ్గు ఉద్యోగులపై దాడి. ఉద్యోగులకు రక్షణ కల్పించాలి, ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. We want justice, we want justice, we want justice, we want justice. జిందాబాద్. రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత, రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత, రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ జిందాబాద్, 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 జిందాబాద్. పై దాడి ఖండించాలి, దోషులను వెంటనే శిక్షించాలి. ఉద్యోగుల ఐక్యత. సిగ్గు మాకు ముందు ఆల్రెడీ ఉన్నాం. వాళ్ళకి వీడియోలో మళ్ళీ మనం అట్లా పంపిన వాళ్ళకి ఎడిట్ రాదు. చెక్కు రాసి డిపాజిట్. ఇవాళ వికారాబాద్ జిల్లాలో సాక్షాత్ ఒక జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పైనే అందరూ మూకుముడిగా దాడి చేయడం అన్నది రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా ఇవాళ ఒక భయాందోళనకి గురిచేసింది. ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఇప్పుడు షాక్లో ఉన్నాడు. ఇవాళ కలెక్టర్ గారితో పాటు ఒక డిప్యూటీ కలెక్టర్ పైన, ఒక తహసీల్దార్ పైన, ఇతర రెవెన్యూ సిబ్బంది పైన ప్రజలందరూ కూడా వచ్చి మూకుముడిగా ఒక క్రిమినల్స్ లాగా వాళ్ళందరూ కూడా దాడి చేయడము అన్నదాన్ని రెవెన్యూ ఉద్యోగులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేమందరం కూడా గట్టిగా కోరుకుంటున్నాము. ఇందులో భాగంగా మేమందరం కూడా దోషులను శిక్షించేంత వరకు రెవెన్యూ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా నల్ల బ్యాచులతో విధులు నిర్వహించాలి అని నిర్ణయించడం జరిగింది. ఇవాళ రేపటి నుంచి ప్రతి ఒక్క రెవెన్యూ కార్యాలయంలో ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా నల్ల బ్యాచులు పెట్టుకొని విధులు నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దోషులను కనుక శిక్షించినట్లయితే ఈ మళ్ళీ తీవ్రమైన కార్యాచరణ రెవెన్యూ అసోసియేషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులందరి తరఫున కూడా మేము కోరుకుంటుంది ఒకటే, రెవెన్యూ ఉద్యోగులపైన దాడులు అనేకం జరుగుతూ ఉన్నాయి. మీరు ఇట్లాంటి దాడుల్ని అరికట్టాలి అంటే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కఠినమైన చట్టాలు తీసుకొచ్చి రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా తగిన రక్షణ కల్పించాలి అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.